హాయ్! నా పేరు వినాయక్ టిల్లర్. వెల్కమ్ టు హిస్టరీ సీరీస్ ఇన్ తెలుగు. ఈరోజు నైన్త్ ఎపిసోడ్‌లో భాగంగా ఈ ఆర్యుల మూలాల్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎవరు ఈ ఆర్యులు అనే పదంతోనే ఈ పదం యొక్క డెఫినిషన్‌తోనే మనం స్టార్ట్ చేద్దాం. అయితే 200 సంవత్సరాల క్రితం యూరోపియన్‌లు ఈ భాషల్ని అంటే యూరోప్‌లో ఉన్న భాషలతో సాంస్క్రిట్‌ని, పెర్షియాన్ని వీటిల్ని కంపేర్ చేసి చూసినప్పుడు వాళ్ళకి చాలా సిమిలారిటీస్ కనపడ్డాయన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సాంస్క్రిట్‌లో ఫాదర్‌ని పితృ అంటామా? దాన్ని పర్షియాలో పెడర్ అంటారు. దాన్ని లాటిన్‌లో పాటర్ అంటారు. జర్మనీలో వాటర్ అంటారు. ఇంగ్లీష్‌లో ఫాదర్ అంటారు. చూసారా పదాలు ఎంత దగ్గరగా ఉన్నాయో? ఇలా సిమిలారిటీస్ ఉంటాయి. ఇదొక్కటే కాదు. ఇప్పుడు మదర్ తీసుకున్నాం అనుకో సాంస్క్రిట్‌లో మాతృ అంటాం. హిందీలో మాత అంటాం. తెలుగులో అమ్మ చూడండి సంబంధం లేదు. కానీ మాతాకి లేదంటే మాతృకి పర్షియన్‌లో మాదర్ దగ్గరగా ఉందా? లాటిన్‌లో మ్యాటర్ దగ్గరగా లేదా? జర్మన్‌లో మూటర్ లేదంటే ఇంగ్లీష్‌లో మాదర్. సో, ఇయన్నీ దగ్గరగా ఉండి తర్వాత బ్రదర్‌కి బాత్రు, భయ్యా లేదంటే ఫ్యాటర్ లేదంటే బ్రూడర్, బ్రదర్. సో, వీళ్ళకి ఏమర్థమైందంటే సాంస్క్రిట్‌కి, హిందీకి, పర్షియాకి ఇటుపక్కున్న భాషలతో యూరోప్‌లో ఉన్న భాషలకి చాలా దగ్గరగా సంబంధాలుండేయని అర్థమయ్యి, ఆళ్ళు లింగ్విస్ట్‌లు అధ్యయనం చేసిన తర్వాత వాళ్ళేం కంక్లూషన్‌కొచ్చారంటే, సాంస్క్రిట్‌కి గాని, పెర్షియాకి గాని, హిందీకి గాని, గ్రీక్ గాని, లాటిన్‌కి గాని, ఇంగ్లీష్‌కి గాని, జర్మనీకి గాని ఇలాంటి భాషలన్నిటిలి ఈ అన్ని భాషలు ఒకే భాష నుండి వచ్చేవి. దాన్ని వీళ్ళు ప్రోటో ఇండో యూరోపియన్ భాషలనేవారనమాట. ఆ ప్రజలను కూడా ఈళ్ళు ప్రోటో ఇండో యూరోపియన్స్ అని చెప్పి ఈళ్ళు అర్థం చేసుకున్నారు. అయితే ఈ సాంస్క్రిట్‌లో, పెర్షియాలో ఆ భాషలను మాట్లాడే వాళ్ళని వాళ్ళకిచ్చుకున్న పేరేంటంటే ఆరియన్స్ అని ఆళ్ళు పిలుచుకున్నారు. సరే ఈ ఆరియన్ పదాన్నే యూరపోళ్ళు కూడా ఓన్ చేసుకొని మొత్తం అందరూ ఆరియన్స్ ఈ ప్రోటో ఇండో యూరోపియన్స్‌నే ఆరియన్స్ అని కూడా పిలుచుకొని అలా అన్వయించుకున్నారు. అట్లా ఈ ఆర్యన్ అనే పదం వచ్చింది. అయితే అంతవరకు బానే ఉంది. అయితే సరే ఈ ఇండియాలో కొంతమందికి, ఇరానోళ్ళకి లేదంటే యూరోప్‌లో ఉన్న వాళ్ళకి ఈళ్ళందరికీ ఆర్యులు పూర్వీకులు అన్నది ఓకే. అయితే ఈ ఆర్యులు అనేవాళ్ళు ఎక్కడ ఉండేవాళ్ళు? అదో సమస్య అయింది. అంటే ఆర్యులకి హోమ్‌లాండ్ ఏది? ఎక్కడి నుంచి ప్రపంచం అంతా విస్తరించారన్నది ఒక పెద్ద ప్రశ్న కింద మారింది. అప్పుడు అందరూ ఏం చేసేవారనుకుంటున్నారు? వాళ్ళలో ఉన్న ఏరియానే ఆర్యులు హోమ్‌లాండ్‌గా డిక్లేర్ చేసుకునేవారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా వాళ్ళు ఇక్కడ ఇండియా నుండే ఆర్యులుండేవారు ఇండియాలోనే. ఇక్కడి నుంచే ప్రపంచం అంతా విస్తరించారని చెప్పి వీళ్ళు చెప్పుకునేవారు. లేదు ఇరానోళ్ళు లేదు లేదు ఇరాన్‌లోనే ఉండేవారు ఆర్యులు ఇక్కడి నుంచి ప్రపంచం అంతా విస్తరించారని. హిట్లర్ టైమ్‌లో జర్మనీ వాళ్ళు లేదు లేదు మా దగ్గరే ఉండేవారు ఆర్యులు స్టార్టింగ్ అక్కడి నుంచే ప్రపంచం అంతా విస్తరించారని. లేదంటే టర్కీలోని అనటోలియా వాళ్ళు ఇక్కడి నుండే విస్తరించారని. గ్రీస్‌లో ఉన్నోళ్ళు అక్కడి నుంచే విస్తరించారని. ఆఖరికి నార్వేలో ఉన్నోళ్ళు అక్కడి నుంచి విస్తరించారని. మొత్తం అందరూ వాళ్ళ ఉన్న ఏరియా నుండే విస్తరించామని చెప్పుకోవడం మొదలుపెట్టేవారు. అయితే 1970 నాటికి మరియా గింబూటస్ మన లాస్ట్ వీడియోలో ఓల్డ్ యూరప్ వీడియోలో చెప్పుకున్నట్టు ఈమె క్రుగేరియన్ హైపోథెసిస్ చెప్పింది. ఆమె ఎక్స్‌ప్లనేషన్ ప్రకారం ఆమె హైపోథెసిస్ ప్రకారం ఈ ఆరియన్స్ హోమ్‌లాండ్ అనేది ఈ నల్ల సముద్రం తర్వాత కాస్పియన్ సముద్రం పైనున్న ఉక్రెయిన్ ప్రాంతంలో ఉన్న స్టెప్ రీజియన్ ఏదైతే అంటామో అక్కడి నుండి వీళ్ళు స్టార్ట్ అయ్యారు. అక్కడి నుంచి ప్రపంచం అంతా విస్తరించారని చెప్పి మరియా గింబూటస్ చెప్పింది. దాన్నే 2015లో డీఎన్ఏ స్టడీస్ కన్ఫర్మ్ చేసాయి. సో, ఇప్పుడు ఆర్యన్‌లు ఎక్కడి నుంచి ప్రపంచం అంతా విస్తరించారంటే, ఉక్రెయిన్ ప్రాంతంలో ఉన్న స్టెప్ రీజియన్ నుండి విస్తరించారు. ఇది ఫ్యాక్ట్ తేటతెల్లమైంది. ఇప్పుడు ఎవరు మా దగ్గర నుండి జర్మనీ వోళ్ళు మా దగ్గర నుంచి విస్తరించారన్నా, ఇండియా వాళ్ళు ఇక్కడి నుంచి విస్తరించారన్నా అది కరెక్ట్ కాదు. అది ఫ్యాక్ట్ కాదు. యుక్రెయిన్ ప్రాంతం నుండి మొత్తం ప్రపంచం అంతా విస్తరించారన్నదే ఒక ఫ్యాక్ట్. అంతవరకు క్లియర్. అయితే ఫస్ట్ అసల సరే ఉక్రెయిన్‌లో ఉన్నా సరే, వీళ్ళు ఈ ఆర్యులుగా ఉన్న వాళ్ళ స్వభావం ఏంటి? అంటే ఇప్పుడైతే యాక్చువల్‌గా ఈళ్ళని ఆర్యన్స్ అని అనట్లేదు. ఈళ్ళని యమ్నాయాస్ అంటున్నారు. మొత్తం ఆర్కియాలజిస్ట్‌లు. సరే ఇక్కడ ఇండియాలో ఆర్యన్ అనే పదం ఫేమస్ కాబట్టి మనం 2 వాడుకోవచ్చు. ఆర్యన్ అనొచ్చు, లేదంటే యమ్నాయాస్ అని కూడా అనొచ్చు. సో, వీళ్ళని వీళ్ళని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే
ఒక లాస్ట్ వీడియోలో ఏం చెప్పుకున్నాం? ఈ యూరోప్‌లో ఉన్న ప్రజల్ని ఈ ఈ ఆరియన్స్ కానీ, యమ్నాయాస్ గాని వచ్చి వీళ్ళని రీప్లేస్ చేశారు అని జెప్పి అంటే వీళ్ళని ఆక్రమించుకున్నారని జెప్పామా? అసలు యాక్చువల్‌గా ఈళ్ళిద్దరూ ఒకే ఆరిజిన్ సంబంధించినోళ్ళు. ఇప్పుడు క్రీస్తు పూర్వం 9000 సంవత్సరాల క్రితం టర్కీ ప్రాంతంలో లేదంటే అనటోలియా అని అనేవాళ్ళు అప్పట్లో. ఆ ప్రాంతంలో అగ్రికల్చర్ అనేది స్టార్ట్ అయింది. అయితే ఈ స్టార్ట్ అయిన తర్వాత ఫుడ్ పెరిగిన తర్వాత పాపులేషన్ గూడా పెరిగేది. సో, ఈ పాపులేషన్ పెరిగిన కారణంగా బయట ప్రాంతాలకి విస్తరించడం మొదలుపెట్టారు గదా! అలాగా కొంతమంది యూరోప్‌కి విస్తరించారు. ఇలా యూరోప్‌కి విస్తరించినోళ్ళు యూరోపియన్ ఫార్మర్స్ అయ్యారు. అలా కాకుండా నార్త్ ఈస్ట్‌కి విస్తరించినోళ్ళు ఈ ఆరియన్స్ లేదంటే యమ్నాయాస్ గాని, ఇండో యూరోపియన్స్ గాని అయ్యారు. అంటే ఒకవైపుకి ఒకళ్ళు విస్తరిస్తే ఇంకొకళ్ళు ఇంకో వైపు విస్తరించారు. అంతే తేడా స్టార్టింగ్. అలా అంటే తర్వాత తర్వాత చాలా మారింది. కానీ మనం ఒకటేం గుర్తుపెట్టుకోవాలంటే ఈళ్ళంతా ఒకే జనం స్టార్టింగ్. ఈళ్ళంతా అగ్రికల్చరల్ మైగ్రేషన్‌లో భాగంగా ఒకళ్ళు ఒక దిక్కుకెళ్లారు. ఇంకొకళ్ళు ఇంకొక దిక్కుకెళ్లారు. ఇది ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. మరి అంతా ఒకే జనం అయినప్పుడు ఇంత వైవిధ్యం ఎలా వచ్చింది? అది మనం అర్థం చేసుకుందాం. సో, అయితే ఈ టర్కీలో ఉన్నోళ్ళు చూసారా? ఇక్కడ అగ్రికల్చర్ చేసేవారు. అయితే ఈ యూరోప్‌లో ఎళ్ళినోళ్ళేంటంటే, టర్కీలో అయితే ఎటువంటి వాతావరణం ఉండేదో, యూరోప్‌లో కూడా అదే వాతావరణం ఉండేది. అంటే అదే వ్యవసాయంకి అనుకూలమైన వాతావరణం ఉండడం కారణంగా, అక్కడ భూగోళం ఉండడం కారణంగా, ఇక్కడున్న సంస్కృతి అక్కడ కూడా ఉండేదనమాట. ఇక్కడ ఎట్లా అయితే కథల్‌హొయక్‌లో ప్రశాంతంగా బతికారని చెప్పుకున్నామో, అట్లాగే యూరోప్‌లో కూడా ప్రశాంతంగా పీస్‌ఫుల్‌గా బతికేటోళ్ళు. స్త్రీలకి పెద్ద పాత్ర ఉండేది. తర్వాత ఈళ్ళు ఎగాలిటేరియన్‌గా అంటే ఆహ్, ఎ రిలేటివ్‌గా ఎగాలిటేరియన్‌గా బతికేటోళ్ళు. ఇంచుమించుగా స సమానత్వం ఉండేది. సమతా భావం ఉండేదని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇలా స్టెప్ రీజన్‌కెళ్ళినోళ్ళకి ఆ పరిస్థితులు ఎదురుపడలేదు. అక్కడ మొత్తం వాతావరణం అంతా డిఫరెంట్‌గా ఉండేది. అయితే ఆళ్ళ వాతావరణం అంతా ఎలా ఉందంటే ఇలాగే ఉండేది. గడ్డి నేల మొత్తం అంతా. అక్కడ అగ్రికల్చర్ చేయడానికి అనుకూలం చాలా కష్టం అక్కడ అగ్రికల్చర్ చేయడం. అక్కడ కేవలం గడ్డి మొలిచేది. ఇలా గడ్డి నేలగా ఉన్నదాన్నే మనం ఇంగ్లీష్‌లో ఏమంటామంటే స్టెప్ రీజన్ అంటాం అనమాట. స్టెప్ రీజన్. ఇది చాలా ఇంపార్టెంట్. అయితే ఈ స్టెప్ రీజన్‌లో గడ్డుంటది. గడ్డి మనం తినం ఓకే. కానీ గడ్డి ఎవరు తింటారు? జంతువులు తింటాయి గదా! ఆవు, మేక, ఆహ్, షీప్ ఇయన్నీ తింటాయి. గొర్రె అన్నీ తింటాయి. సో, ఈ క్యాటిల్ గడ్డి తినేవి. ఆ క్యాటిల్‌ని మనం తినేవాళ్ళం. ఇట్లా మనం పాస్టోరల్ పశు పెంపక జీవితాల్ని మనం అంటే స్టార్ట్ చేసామనమాట. ఎట్లా అయితే ఆంటాలియోలో లేదంటే యూరోప్‌లో అగ్రికల్చర్ వ్యవసాయం పునాదిగా జీవితాన్ని నిర్మించుకున్నారో, ఇక్కడ ఈళ్ళు పశు పెంపకాలను పునాదిగా వీళ్ళ జీవితాన్ని మలుచుకున్నారనమాట. అయితే ఇక్కడ ఒకటే కాదు మొత్తం ఇప్పుడు యూరోప్‌లో ఉక్రెయిన్ దగ్గర మొదలుపెడితే, ఇటు మంగోలియా వరకు ఈ ప్రాంతం అంతా ఇట్లానే ఉండేది. స్టెప్ రీజనే ఉండేది. స్టెప్ రీజన్ ఎంత విస్తరించిందనమాట. సో, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈళ్ళంతా పశు పెంపక జీవితంలోకెళ్లారు. అట్లా ఫస్ట్ మార్పు అక్కడ జరిగింది. అయితే నెక్స్ట్ ఏంటంటే జనరల్‌గా మనుషులు, ఆది మానవులు కూడా ఆళ్ళు చిన్నప్పుడే పిల్లలుగా ఉన్నప్పుడే పాలు తాగేవాళ్ళు. పెద్దయ్యాక పాలని అరిగించుకునే శక్తి మానవులకి ఉండేది కాదు స్టార్టింగ్. అయితే తర్వాత ఎప్పుడైతే వీళ్ళు పశు పెంపకం మీదే జీవితాన్ని దాన్ని బేస్ చేసుకునే లైఫ్‌ని లీడ్ చేయడం మొదలుపెట్టారో, ఆ ఆవు నుండొచ్చే పాలు నీళ్ళు క్రమక్రమంగా తాగి దాన్ని అరిగించుకునే శక్తిని గూడా ఈళ్ళు బయోలాజికల్‌గా మార్చుకున్నారు. ఆహ్, ఆహ్, ఆ శక్తిని పెంచుకున్నారాళ్ళు. దాన్నే మనం లాక్టోస్ టాలరెన్స్ అంటాం. దాన్ని ఈళ్ళు కాలక్రమంలో పెంచుకున్నారు. ఈళ్ళే ఫస్ట్ పెంచుకున్నారు. ఈళ్ళ తర్వాత వీళ్ళు ఎట్లా పాకి మిగతా వాళ్ళందరికీ పెంచారనమాట. అయితే ఇలా పెంచుకున్న కారణంగా, వీళ్ళెక్కువ మీట్ తిన్న కారణంగా, వీళ్ళు అనటోలియాలో గాని, యూరప్‌లో ఉన్న రైతులతో పోల్చుకుంటే వీళ్ళు యావరేజ్‌గా 20 సెంటీమీటర్ల హైట్ ఎక్కువుండేవారనమాట. సో, ఆ రకంగా ఈళ్ళు బలంగా తర్వాత ఎత్తుగా మారారు. ఇక్కడున్న ఈ ఆర్యులనమాట. ఇట్లా మారారు. అయితే తర్వాత ఫస్ట్ ఈళ్ళే గుర్రాన్ని గూడా డొమెస్టికేట్ జేసింది. ఈ విషయాలన్నిట్లికి మనకి డీఎన్ఏ పరంగా ప్రూఫ్స్ ఒచ్చినాయి. దానికి ముందు కూడా లింగ్విస్ట్‌లు ఈళ్ళ భాషలో
అగ్రేరియన్ పదాలు ఎక్కువ లేవు. కానీ పాస్టోరల్ పదాలు ఎక్కువున్నాయి. మిల్క్‌కి లేదంటే ఆవుకి లేదంటే ఇట్లాంటి పదాలు ఎక్కువున్నాయి. హార్స్‌కి పదాలు ఎక్కువున్నాయి. సో, ఈళ్ళ భాష బట్టి చూసినా సరే వీళ్ళ కల్చర్ ఇదని అర్థమైంది. తర్వాత డీఎన్ఏ ప్రకారం చూసినా సరే ఫస్ట్ ఆర్కియాలజికల్‌గా కూడా ఫస్ట్ హార్స్‌ని డొమెస్టికేట్ చేసింది స్టెప్స్‌లోనే డొమెస్టికేట్ చేశారనమాట. ఈ ఆర్యులే అంటే యమాయిన్‌లే యమ్నాయాసే డొమెస్టికేట్ చేశారు. అయితే హార్స్‌ని డొమెస్టికేట్ చేయడం అంత ఈజీ గాదు. ఎందుకంటే హార్స్ అనేది మనుషులు చూత్తే ఇట్లా పారిపోద్ది. ఎందుకంటే హార్స్‌లకి చాలా భయం ఎక్కువ. ఎక్సైటబుల్ యానిమల్స్ అన్నమాట. మనుషులు చూడగానే దూరంగా పారిపోతాయి. అట్లాంటి హార్సుల్ని వాటిలి వెంటబడి, వాటిల్ని టేమ్ జేసి, వాటిల్ని డొమెస్టికేట్ జేసి, వాటిని ఈపి ఎక్కి బ్యాక్ రైడింగ్ అంటారు. అట్లా చేయడానికి వీళ్ళకి చాలా కాలం పట్టుండాలి. ఈళ్ళకి ఇంచుమించుగా ఒక 1000 సంవత్సరాలు పట్టుండాలన్నది ఒక అంచనా. ఇట్లా వీళ్ళు చాలా కాలం పాటు పట్టు వదలకుండా తరాల తరాల పాటు వీళ్ళని హార్స్‌లని డొమెస్టికేట్ చేశారు. అండ్ ఈ హార్స్‌లని ఎప్పుడైతే వీళ్ళు డొమెస్టికేట్ చేయగలిగారో, వాళ్ళ జీవితాలను చాలా మార్చేసారు. ఎందుకంటే ఈ హార్స్ ద్వారా చాలా వేగవంతంగా మనం ప్రయాణించొచ్చు కదా! మొబిలిటీ అనేది చాలా పెరిగిపోయింది ఈళ్ళకి. సో, వీళ్ళు ఫాస్ట్‌గా ప్రయాణించొచ్చు. దాంతో పాటు వీళ్ళేం చేశారంటే వ్యాగన్‌ని గూడా బిల్డ్ చేసుకున్నారు. ఈ వ్యాగన్ ద్వారా ఈళ్ళే కాదు. మొత్తం వీళ్ళ స్థావరాలను గూడా ఫాస్ట్‌గా వీళ్ళు ఒక చోట నుంచి ఇంకో చోటకి తీసుకెళ్ళొచ్చు. అట్లా వీళ్ళు పాస్టోరల్ అంటే పశు పెంపకమే కాకుండా సంచార జీవితాలను గా కూడా వీళ్ళు మలుపు చెందారనమాట. సో, ఈళ్ళేం చేసేవారంటే ఒక చోట ఉండేవారు. అక్కడ గడ్డి ఎక్కువ ఈళ్ళ పశువులన్నీ మేసాక అక్కడి నుంచి ఆ గడ్డి అయిపోయిందనుకోండి ఆ నేలలోని. అక్కడి నుంచి వేరే చోటకెళ్ళిపోయారనమాట. అక్కడికున్న గడ్డి మేయడానికి. అట్లా వీళ్ళు ఈళ్ళ జీవనాన్ని సాగించుకుంటూ ఎళ్లారు. సరే ఓకే. ఇది అర్థమైంది మనకి. కానీ పశు పెంపకం కూడా అర్థమైంది. తర్వాత సంచార జీవితం గూడా అర్థమైంది. కానీ దానికి పితృస్వామ్య సమాజానికి, దానికి యుద్ధం సంస్కృతికి లేదంటే దానికి స్కై ఫాదర్‌ని పూజించడానికి సంబంధం ఏంటి? ఈ సంస్కృతిలోకి ఎలా ఎళ్లారన్నది ఇప్పుడు అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఇప్పుడు స్టార్టింగ్ ఒక 1000 సంవత్సరాలు అంటే ఈ ప్రాంతంలోకొచ్చిన 1000, 2000 సంవత్సరాల వరకు తక్కువగా ఉంటారు. క్యాటిల్ గూడా తక్కువగా ఉంటది కాబట్టి పెద్ద సమస్యలేం లేవు. కానీ ఈ ఈ పశువులు పెరిగిన క్రమంలోని ఈ మనుషులు పెరిగే క్రమంలో మనుషులు పెరుగుతారు ఓకే. పశువులు పెరుగుతాయి ఓకే. కానీ ఈటిలతో పాటు పెరగనిదేంటి? నేల పెరగదు గదా! గడ్డి నేల పెరగదు. గడ్డయితే అంతే ఉంటది. సో, ఈళ్ళు తినేసుకుంటూ పక్క ప్రాంతానికెళ్ళినప్పుడు ఆ గడ్డి నేల కోసం సంఘర్షణ మొదలైంది. దానికోసం కాంపిటీషన్ మొదలైంది. సో, అది ఒక ఫస్ట్ పాయింట్. తర్వాత ఫస్టు వ్యవసాయం జేసేవాళ్ళకి నేలే సంపదే. అంటే భూమి నుంచొచ్చే పంటే సంపదైనప్పుడు, ఆ నేలనేది అక్కడే ఉంటది. ఎక్కడికి ఎళ్ళదు. దాన్నెవడు దోచుకోలేడు నేలని. కానీ పశువులు అలాగ గాదు. పశువులు కదులుతూ ఉంటాయి. ఈ కదిలే పశువుల్ని ఎవడన్నా వచ్చి దొంగతనం జేయొచ్చు. లేదంటే దోపిడీ జేచ్చి ఈళ్ళని దోపిడీ జేసి పట్టుకెళ్ళిపోవచ్చు. సో, ఈటిల్ని ఏమన్నా జేయొచ్చు పశువుల్ని. సో, ఆటిల్ని ప్రొటెక్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ప్రొటెక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓ పక్కన ఇందాక మనం అన్నట్టు నేల కోసం యుద్ధాలు జరిగాయి. తర్వాత పశువులను దోపిడీ చేసేయడానికి యుద్ధాలు జరిగాయి. సో, ఈ యుద్ధం అనేది ఆ ప్రాసెస్‌లో వచ్చింది. ఎప్పుడైతే మనకి యుద్ధం అనేది వస్తదో, అప్పుడు పురుషుల యొక్క ఇంపార్టెన్స్ పెరిగిపోద్ది. పురుషుల యొక్క స్థాయి పెరిగిపోద్ది. ఇప్పుడు శాంతియుతంగా ఉన్నారనుకోండి, ఆ నేల నేలలో సారం ఉండాలి, పంట పెరగాలి, స్త్రీలు పిల్లలకి జననాన్నివ్వాలి. ఇట్లా ఫెర్టిలిటీ చుట్టూ మానవ జీవితం ముడిపడి ఉంటది. అట్లా కాకుండా ఇట్లాంటి భయాందోళనల మధ్య బతికారనుకోండి, పురుషులు వీళ్ళని కాపాడాలి, సంరక్షించాలి అన్నప్పుడు స్థాయిలు పెరిగిపోయి పురుషాధిక్య సమాజాలు లేదంటే పితృస్వామ్య సమాజాల వైపు మానవ సమాజం ఎళ్ళిపోయే అవకాశాలు ఎక్కువుంటాయి. అట్లానే ఇక్కడ గూడా పురుషాధిక్యత పితృస్వామ్య సమాజం అనేది వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఈ ఇప్పుడు ఇందాక ఈ ఎప్పుడైతే యుద్ధం కల్చర్ ఎప్పుడైతే వచ్చిందో, ఎప్పుడైతే కాంపిటీషన్ అనేది ఎప్పుడైతే వచ్చిందో, ఆ కాంపిటీషన్ వచ్చినప్పుడు ఇనీక్వాలిటీ ఉన్నోళ్ళు అంటే ఎక్కువ సంపద ఉన్నోళ్ళు ఆ కాంపిటీషన్‌లో నెగ్గే అవకాశం ఉంటది. సింపుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడున్నాం. మనకి ఎక్కువ వెల్త్ ఉందనుకో, దేనన్నా ఈజీగా ఇప్పుడు కూడా పవర్ ఎక్కువ ఉంటది కదా! వెల్త్ అనేది పవర్‌కి ఎక్కువ వెల్త్ ఉంటే ఈజీగా పవర్ ఎక్కువొత్తది. అలా ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, ఒక ఈ పాస్టోరల్ ఫ్యామిలీయే ఉంది. దానికి ఒక 100 ఆవులున్నాయి, 100 గొర్రెలున్నాయి, 100 మేకలున్నాయనుకుందాం. అయితే ఆళ్ళకి 10 కొడుకులున్నారు. 10 కొడుకులకి సమానంగా పనిచేశారనుకోండి.
అప్పుడు ప్రతి ఒక్కడికి 10 ఆవులు, 10 మేకలవుతాయి. మళ్ళీ ఆళ్ళకి పిల్లలకి సమానంగా పనిచేసాడనుకోండి. అలా అలా కాలక్రమంలో పేదరికంలోకెళ్ళిపోతారు గదా! సో, వీళ్ళేం జేసేవారంటే అట్లా ఎళ్ళొద్దని జెప్పి మొత్తం సంపదనంతా పెద్ద కొడుక్కిచ్చేసేవారు. అలా ఇవ్వడం వల్ల ఈళ్ళ కుటుంబానికి వీళ్ళ తెగకి పవరనేది కాన్సంట్రేట్ అయ్యుండేది. ఎప్పుడైతే పవరుంటదో వాళ్ళు ఇంకా ఎక్స్‌పాండ్ అవ్వచ్చు తప్ప అది దీన్నే ప్రిమోజెనిచర్ అంటారు. ప్రిమోజెనిచర్. దీనికొక అంటే ఇండియాలో ఉన్న ఎగ్జాంపుల్ ఏంటంటే కేరళలో నంబూదిరి బ్రాహ్మిన్స్ అని ఉండేవారు. వాళ్ళు కూడా ఇట్లనే చేసేటోళ్ళు. మొత్తం ఇంట్లో ఉన్న ఆస్తంతా పెద్ద కొడుక్కి ఇచ్చేసేవారు. తమ్ముళ్ళకి ఆస్తి ఉండేది కాదు. వాళ్ళేంటంటే ఆళ్ళు పెళ్లి కూడా చేసుకునేవారు కాదు. పెళ్లి చేసుకునే హక్కు కూడా లేదు. అట్లాంటి కల్చర్ ఉండేది. ఇట్లా అన్ని చోట్ల చాలా చోట్ల ఇట్లాంటి కల్చర్స్ ఉండేవి. దీన్నే ప్రిమోజెనిచర్ అంటారు. అట్లాంటి కల్చర్ ఇక్కడ ఉండుండాలి. అండ్ ఈ ఎవరైతే మిగిలిన సంతానం ఉన్నారో వాళ్ళు ఆపర్చునిటీస్ కోసం బయటికెళ్ళిపోయేవారు. అలా ఎళ్ళిపోయే క్రమంలోనే ఇలా ఎక్స్‌పాండ్ అవ్వడం మొదలెట్టారనమాట. అంటే బయటికెళ్ళి మిగిలిన మిగిలిన సమాజంలో ఉన్న క్యాటిల్‌ని దొంగతనం చేయడం, రైడ్స్ చేయడం, లేదంటే ఇంకో రకంగా ఎక్స్‌పాండ్ చేయడం. ఇట్లాంటి జీవనం అనేది ఈళ్ళు స్టార్ట్ జేశారు. అండ్ అలా స్టార్ట్ చేయబట్టే వీళ్ళు ఇందాక లాస్ట్ వీడియోలో మనం అనుకున్నట్టు మొత్తం యూరోప్‌ని ఇలా ఆక్రమించుకోగలిగారు. ఇండియా వరకు రాగలిగారు. లేదంటే ఇరాన్ వరకు రాగలిగారు. మెసొపొటేమియా వరకు మిడిల్ ఈస్ట్ వరకు రాగలిగారు. ఇట్లాంటి జీవితమే అంత ఎక్స్‌పాన్షన్ చేసే జీవనానికి పుష్ చేసిందనమాట. సో, ఇట్లా మనం అర్థం చేసుకోవచ్చు. అయితే దీన్ని మనం సోషల్ ఎవల్యూషన్ అంటాం. దీని అర్థం ఏంటంటే స్టార్టింగ్ అన్ని తెగలు ఇలా చేయాల్సిన అవసరం లేదు. ఒక ఒక తెగో లేదంటే కొన్ని తెగలు చేసాయనుకోండి. అవి డామినెన్స్ ఎక్కువ పొందుతున్నాయనుకోండి. వాటిని చూసి మిగిలిన తెగలు కూడా ఇట్లానే చేయాల్సిన పరిస్థితి వస్తదనమాట. అట్లా చేయకపోతే అయి మనుగడలో ఉండలేవు. సో, మిగిలిన స్టెప్ రీజియన్‌లో ఉన్న మిగిలిన తెగలు కూడా ఈ అలవాటుల్ని వాళ్ళు కూడా అడాప్ట్ చేసుకొని, ఆళ్ళు కూడా చేసుండాలి. ఎందుకంటే ఈ ఆర్యన్స్ అనేవాళ్ళు ఒక తెగ కాదు. అది చాలా పెద్ద సమూహం. ఆ సమూహంలో ఫస్ట్ అంటే ఈళ్ళ బేసిస్ అనేవి యమ్నాయాస్ అని జెప్పి ఉక్రెయిన్‌లో ఉన్నవోళ్ళు అని అర్థం జేసుకోవచ్చు. కానీ మిగిలినోళ్ళు గూడా ఈళ్ళ కల్చర్‌ని అడాప్ట్ చేసుకొని, వాళ్ళు కూడా అదే చేసుండారని జెప్పి దీన్నే సోషల్ ఎవల్యూషన్ థియరీ అంటారు. దీన్ని చైనీస్ హై స్కూల్ టీచర్ అయిన ప్రొఫెసర్ జాంగ్. ఆ ప్రొఫెసర్ అనేది ఒక నిక్‌నేమ్ లాంటిది. ఆహ్, ఇతను చాలా హిస్టరీనైతే టాప్‌గా టీచ్ చేస్తారు. ఈయన యూట్యూబ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్‌లో పెడతాను. మీకు టైమ్ ఉంటే ఈయన ఛానెల్ కూడా చెక్ చేయండి. అయితే కొన్ని స్పెక్యులేటివ్ యాస్పెక్ట్స్ ఉంటాయి. అంటే ఇంటర్ప్రిటేషన్స్ ఎక్కువుంటాయి. కాకపోతే హిస్టరీని మాత్రం చాలా బాగా టీచ్ చేస్తారు. ఈయన ప్రపోజ్ చేసిన థియరీ ఇది సోషల్ ఎవల్యూషన్ అని. దాని ప్రకారం అంటే ఒక చోట మొదలైన సంస్కృతి మిగిలినోళ్ళు కూడా అట్లా అడాప్ట్ చేసుకొని ఉండాలి. అలా ఈళ్ళు ప్రపంచాన్నంతా ఆక్యుపై చేసుకున్నారని చెప్తున్నాడు. నెక్స్ట్ ఏంటంటే మరి మతం సంగతేంటి? మతం గూడా మారింది గదా! స్కై ఫాదర్ ఇదివరకు యూరోప్‌లో ఉన్నోళ్ళు మదర్ గాడెస్ ఉంటే, ఈళ్ళకి స్కై ఫాదర్ ఉన్నాడు. ఈ స్కై ఫాదర్ గురించి ఎలా తెలుసంటే, మనకిప్పుడు గ్రీక్‌లో జ్యూస్ ఉన్నాడా? అతను స్కై ఫాదరే. గ్రీకోళ్ళు ఇక్కడ స్టెప్ రీజన్ అంటే ఈ ఆరియన్స్ లేదంటే యమునాయస్ కల్చర్ నుండి వచ్చిన వాళ్ళే. గ్రీకే కాదు. రోమన్స్‌లో జుపిటర్ ఉంటాడు. జుపిటర్ కూడా స్కై ఫాదర్ నుండి వచ్చినోడే. తర్వాత నార్వేలో థార్ త ఉరుము దేవుడు. అప్పుడు మన 'అవెంజర్' సినిమాలో లేడా థార్? అది కూడా ఇక్కడి నుంచే. వాళ్ళకి కూడా ఈ యమునాయ కల్చర్ నుండి వచ్చినోళ్ళే. తర్వాత మన వేదాల్లో ఇంద్రుడు లేడా? ఇంద్రుడు నాన్న స్కై ఫాదర్. ఆ! దయాస్ పాట్రే. సో, అతను కూడా ఇక్కడ ఈళ్ళు గూడా వేదిక్ కల్చర్ కూడా ఆహ్, ఈ ఈ ఈ ఈ స్టెప్ రీజన్ నుండొచ్చిందే. సో, ఇలా అన్ని చోట్ల నుండి ఈ స్కై ఫాదర్ అనేది ఇక్కడ ఎమర్జ్ అయ్యాడని మనకి తెలుస్తుంది. అయితే ఈ స్కై ఫాదర్ ఎందుకు ఎమర్జ్ అయ్యాడన్నది అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం ఈ స్టెప్ రీజియన్‌లో కాసేపు ఉన్నట్టు ఊహించుకుందాం. అంటే ఆ గడ్డి నేలలో ఉన్నట్టు ఊహించుకుందాం. అక్కడ చూడ్డానికి అంటే అది ఒక ఎడారిలా ఉంటది. తేడా ఏంటంటే గడ్డి ఉంటదంతే మేజర్‌గా ప్రాబ్లమ్. అలాంటప్పుడు ఎటు చూసినా మనకి ఈ ఆకాశం అనేది మన వ్యూని డామినేట్ చేస్తదనమాట. సో, అట్లాంటి ప్రాంతంలో తర్వాత వర్షం గూడా ఆళ్ళకి చాలా ఇంపార్టెంట్. సో, ఈ స్కై డామినేట్ చేసే ల్యాండ్‌స్కేప్‌లో ఈళ్ళు బతికినప్పుడు, లేదంటే ఈళ్ళకి ఆకాశం నుంచి వర్షం రావాలనుకున్నప్పుడు, ఇలాంటి పరిస్థితుల నుండి వాళ్ళు దాని తర్వాత వాళ్ళకి మారిన జీవిత విధానానికి అనుకూలంగా ఆళ్ళు మదర్ గాడెస్ నుండి అంటే మాతృదేవత రిలీజియన్ నుండి ఆ మతం నుండి స్కై ఫాదర్‌కి షిఫ్ట్ అయ్యారు అన్నది మనం అర్థం చేసుకోవచ్చు. ఇలాగ వాళ్ళు
ఆహ్, పితృస్వామ్య పితృస్వామ్యంలోకెళ్లారు. వార్ కల్చర్‌ని పెంచుకోవాల్సిన పరిస్థితుల్లోకొచ్చారు. తర్వాత ఈళ్ళు స్కై ఫాదర్‌ని కూడా డెవలప్ చేసుకున్నారు. అండ్ ఇక్కడి నుండి ఈ ఈ ఆరియన్స్ లేదంటే ఇదివరకు ఎవరినైతే ఆరియన్స్ అంటున్నామో లేదంటే ఇప్పుడు ఆహ్, ఆహ్, యమ్నాయాస్ అని అంటున్నావో ప్రోటో ఇండో యూరోపియన్స్ వీళ్ళు మొత్తం ప్రపంచం అంతా స్ప్రెడ్ అయ్యారు. అంటే అటు యూరప్ నుండి ఇటు ఇండియా వరకు ఇరాను మొత్తం అంతా వీళ్ళు ఎక్స్‌పాండ్ అయ్యారు. ఇదే కాదు వీళ్ళు ఆహ్, ఆహ్, దాని పేరేంటి? హైటైట్ అనే ఎంపైర్ ఇప్పుడు టర్కీలోనే హైటైట్ అనే ఎంపైర్ స్థాపించి, ఆ హైటైట్ అనే కింగ్‌డమ్‌తో వీళ్ళు ఈజిప్ట్‌ని ఆక్రమించుకుందాం అనుకున్నారు. తర్వాత మెసొపొటేమియాలో బాబిలోన్ అయితే నాశనం చేశారు. తర్వాత మెసొపొటేమియాను కూడా ఆక్రమించుకుందాం అనుకున్నారు. అంటే వీళ్ళంటే ఇలా ఒక తెగ కాదు. పెద్ద పెద్ద సమూహం. అయితే ఆ సమూహం నుండి వచ్చిన తెగలు మొత్తం ప్రపంచం అంతా ఎక్స్‌పాండ్ అయ్యాయి. ఒక్క చైనా తప్ప. చైనా ఒకటే ఎందుకు మినహాయింపు అంటే చైనాకి హిమాలయాస్ అడ్డేసాయన్నమాట. హిమాలయాస్ ఉన్న కారణంగా వాటిలిని దాటుకొని వీళ్ళు ఎళ్ళలేకపోయారు. ఆహ్, ఆ ఒక్క చైనా పక్కన పెడితే మొత్తం ప్రపంచాన్ని ఈవెన్ ఇంగ్లాండ్‌కి అంటే సముద్రం ప్రయాణం చేసి ఇంగ్లాండ్‌కి కూడా ఎళ్లి ఇంగ్లాండ్‌లో కూడా వీళ్ళు అక్కడున్న కల్చర్‌ని రీప్లేస్ చేశారు. అయితే వీళ్ళు ఎట్లా రీప్లేస్ చేశారు? వీళ్ళ మతాన్ని ప్రపంచం మొత్తం ఎట్లా స్ప్రెడ్ చేశారు? ఇవన్నిటిల్ని మనం ఆహ్, నెక్స్ట్ వీడియోలో చర్చించుకుందాం. సో, యాహ్! అంతటితో సెలవు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాబాయ్.